హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనం అనుకున్నట్లే మనం డిస్కస్ చేసుకున్నాము. సెప్టెంబర్ 17th, సెప్టెంబర్ 18th ఫెడ్ ఈవెంట్ ఉంది. మరి ఫెడ్ రేట్ కట్కి సంబంధించి న్యూస్ అప్డేట్ అనేది రేపు నైట్ వస్తుంది. డే ఆఫ్టర్ టుమారో మన మార్కెట్ ఏంటంటే ఓపెనింగ్ రియాక్ట్ అయిపోయి ఉంటుంది కదా. కాబట్టి ముందుగా జాగ్రత్త పడాలి అని అంటే రేపటి స్టాక్ మార్కెట్టే. సో ఫెడ్ మీట్ అంటే ఆ ఈవెంట్ అనేది ఇవాళే స్టార్ట్ అవుతుంది. కాకపోతే అవుట్కమ్ అనేది రేపు నైట్ వస్తుంది కాబట్టి సో రేపు మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జాగ్రత్తలు తీసుకోవడానికి సరైన సమయం అని చెప్పి చెప్తాను. కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది సింపుల్గా మనం 2-3 లైన్స్లో డిస్కస్ చేద్దాం. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 210 దాకా వెళ్తుందా, లేదా ఫర్దర్గా కూడా పైకి వెళ్తుందా, అక్కడ దాకా వెళ్ళదా? సో మరి ఆ అప్డేట్ గురించి చూద్దాం. అలాగే ఢిల్లీ న్యూ సీఎంగా అతిషి, సో ఆ నేమ్ అనేది మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి న్యూ అనౌన్స్మెంట్ వచ్చింది, ఆ అప్డేట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే బజాజ్ ఆటో వాళ్ళు కొత్త బైక్స్ని 2 మోడల్స్ని లాంచ్ చేశారు, ఆ అప్డేట్ గురించి చూద్దాం. సో ఓలా ఎలక్ట్రిక్కి సంబంధించిన చార్ట్ స్టడీ, అలాగే న్యూ టార్గెట్ అప్డేట్ చూద్దాం. సో టాటా మోటార్స్లో బ్లాక్ డీల్ జరిగింది, ఆ అప్డేట్ చూద్దాం. సో జేకే టైర్కి సంబంధించి మెర్జింగ్ అప్డేట్ ఉంది, సో అదేంటో చూద్దాం. అలాగే ఫస్ట్ సోర్స్ సొల్యూషన్కి సంబంధించిన న్యూస్ అప్డేటు, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం, సో ఓవరాల్గా ఎట్లాంటి విషయాలు డిస్కస్ చేస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్, మనం మందగమనంలో స్టాక్ మార్కెట్స్, దానికి కారణం ఏంటో మనం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం. సండే వీడియోలో అలాగే ఎస్టర్డే వీడియోలో కూడా అదే డిస్కస్ చేసుకున్నాం. కొత్త సబ్స్క్రైబర్స్కి ఈరోజు వీడియోలో మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకని మందగమనంలో ఉంది, అలాగే ఫర్దర్గా మూవ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో మనం వీడియోస్ 2-3 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తే నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే విధిగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, ఢిల్లీ న్యూ సీఎంగా ఏంటంటే సో అతిషి ఉండబోతున్నారు. సో తను ఉండబోతున్నారు అనమాట. సో ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ప్రపోజ్ చేశారంటే తను ప్రపోజ్ చేశారనమాట. సో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. సో కాబట్టి ఇది ఒక న్యూస్ అప్డేట్ లాగా చూడమని చెప్పి చెప్తానమాట. సో కేజ్రీవాల్ గారే ప్రపోజ్ చేశారు కాబట్టి సో బహుశా ఏంటంటే తనే ఇక న్యూ చీఫ్ మినిస్టర్ అని చెప్పి అనుకోవచ్చు అనమాట. ఇది ఒక న్యూస్ అప్డేట్గా చూడండి. ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ అంటే కరెంట్ డే క్యాండిల్ చూస్తే హ్యాంగింగ్ మ్యాన్ అని చెప్పి మనకి కనిపిస్తూ ఉంటుంది టీవీలో, సోషల్ మీడియాలో. హ్యాంగింగ్ మ్యాన్ అని చూడండి ఫ్రెండ్స్, హ్యాంగింగ్ మ్యాన్ వస్తే ఏంటంటే పీపుల్ ఏంటంటే ట్రెండీ మూవ్కి సిద్ధంగా ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అంచనా వేస్తారు. ట్రెండీ మూవ్, బిగ్ మూవ్ ఎటువైపు వస్తుంది అని అంటే ఎటువైపు అయినా రావచ్చు కదా. హ్యాంగింగ్ మ్యాన్ యొక్క థింగ్ అది, దాని మీనింగ్ అది. కానీ సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. సో మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఎవరైతే ఈ స్టేట్మెంట్స్ చూస్తున్నారో సో రీసెంట్ వీడియోస్లో సో ఆల్రెడీ మార్కెట్ యొక్క మూవ్ గురించి అర్థమయ్యే ఉంటుంది. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కదా, దగ్గరగా. సో బ్రాడ్ వ్యూ ఏంటది, అప్. సో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉండటం పాజిటివ్, బ్రాడ్ వ్యూ అప్లో ఉండటం పాజిటివ్. అలాగే ఇక్కడ నుంచి టు గో అప్ ర్యాపిడ్లీ ఇట్స్ ఏ డిఫికల్ట్ టు ఫైండ్ సెల్ ఆర్డర్స్, అంతే కదా. సో ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు ఏంటంటే రీటైల్ పీపుల్ దే వాంట్ టు బై. సో రీటైల్ పీపుల్ బై మోడ్లో ఉన్నప్పుడు, అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ బై ప్లేస్ చేయలేరు. ఎవరో ఒకళ్ళు సెల్ మోడ్లోకి వెళ్ళాలి, ఎవరో ఒకళ్ళు బై మోడ్లోకి వెళ్ళాలి కదా. కాబట్టి సో అందువల్లే మార్కెట్లో ఏంటంటే ఈ మందగమనానికి కారణం. సో వాళ్ళు ఇనీషియల్ మూమెంట్స్లో బై చేయలేరు కాబట్టి సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారు, సెల్ చేస్తారు. కింద పడుతూ ఉంటుంది కదా, అప్పుడు ఏంటంటే బై చేస్తూ ఉంటారు, అంతే కదా. వాళ్ళకి వెళ్ళాల్సిన ఉద్దేశం పైకే. ఆర్డర్ దొరకనప్పుడు ఏం చేస్తారు చెప్పండి. చూడమనిసి మీరు మీ ఊర్లో 1 ఎకరం పొలం కొందాం అనుకున్నారు, అమ్మేవాళ్ళు లేనప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి. అలాగే ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే బై చేద్దాం అనుకుంటున్నారు కానీ బై చేయలేరు ఇంత పాజిటివ్ న్యూస్లో ఉన్నప్పుడు. అందువల్లే ఇనీషియల్ మూమెంట్స్లో సెల్ బై జరుగుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఓపెనింగ్ బాగానే ఓపెన్ అయింది హైయర్ లెవెల్లోనే.
సో నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే గ్యాప్ అప్ బికాస్ ఆఫ్ ది గ్లోబల్ క్యూస్. సో అయితే ఇనీషియల్ మూమెంట్స్లో ఏం జరిగింది, సేల్ జరిగింది. సో ఎప్పుడైతే డిప్ అయ్యిందో సో మనకి ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర ఏరియాలో నుంచి బయింగ్ జరిగి పైకి వెళ్ళింది. సో ఇది లాజికల్గా ఉంది కదా, ఇన్స్టిట్యూషన్స్ ఆర్డర్స్ని బేస్ చేసుకొని మీకు స్టడీ చేస్తూ ఉన్నారు కదా. సో లాజికల్గా అర్థమవుతుందా, ఇనీషియల్ మూమెంట్స్లో డైరెక్ట్గా బై చేస్తే ఆర్డర్లు దొరకవు కాబట్టి సో ఇనీషియల్గా సెల్ కొట్టి సో కొద్దిగా డిప్ అయిన తర్వాత వోల్టాలిటీ క్రియేట్ అయిన తర్వాత బై చేయాలంటే కుదురుతుంది. కాస్త మార్కెట్ చూడండి, మీరు ఎర్లీ మూమెంట్స్లో మన ఛానల్ ఫాలోవర్స్ కాకుండా ఇంతకుముందు మీరు ఎలా ఆలోచించేవాళ్ళు, ఓపెనింగ్ డిప్ కొడితే ఏంటంటే మార్కెట్ పడుతుందేమో అనే భయం ఉండేది. కానీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ తెలుసు, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మార్కెట్ బాగున్నప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఇనీషియల్ మూమెంట్స్లో సెల్ జరుగుతుంది. సో అంటే కొద్దిగా డిప్ అయిన తర్వాత ఏంటంటే బై జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద బై అండ్ డిప్స్ ఇట్లా అనమాట, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే వాళ్ళకి కదా. కానీ పొజిషనల్గా ఆలోచించాలి అని అంటే సో ఏదైనా డిప్ వస్తే చూడండి, ఇప్పుడు ఈ నైట్ ఫీర్ అనుకోండి, ఫెడ్ మీట్ స్టార్ట్ అవ్వగానే కాసేపు పైకి కాసేపు కిందకి, లేదా ఒకరోజు ఇవాళ డిప్పు లేదా ఇవాళ ర్యాలీ, ఇలాంటివి ఏంటంటే జరగచ్చు. పీపుల్ ఏంటంటే ఫీర్కి అలాగే హోప్కి మధ్యలో కొట్టుమిట్టాడుతుంటారు. రేట్ కట్ ఇలా ఉంటుందని ఒకళ్ళు అంటారు, ఉండదని ఒకళ్ళు అంటారు, 25 బేస్ పాయింట్ అని ఒకళ్ళు అంటారు, 50 అంటారు, ఉండకపోవచ్చు అంటారు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు అంటారు. ఇట్లా ఏంటంటే రకరకాల స్పెక్యులేషన్స్తో ఏంటంటే వోలటాలిటీ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ వోలటాలిటీ వల్ల మనకి యూఎస్ మార్కెట్లో ఏదైనా డిప్ వస్తే, అక్కడ వస్తుంది అని మనం చెప్పట్లా, అక్కడ డిప్ వస్తే అలాగే రేపు మనకి మన మార్కెట్లో డిప్ వస్తే మనం ప్లాన్ చేయాల్సింది ఏంటంటే 25,290 to 25,065 ఇదన్నమాట ఏరియా అది. సో ఆల్రెడీ మార్కెట్ ట్రెండ్లో ఉంది కాబట్టి, యుఎస్ మార్కెట్లో కూడా ట్రెండ్లో ఉంది కాబట్టి ఫెడ్ ఈవెంట్ తర్వాత ఏంటంటే కాస్త ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఫెడ్ ఈవెంట్ అందరూ అనుకున్నట్టు 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేసినా కూడా కాస్త వోల్టాలిటీ కాస్త డిప్ అనేది ఇనిషియల్ మూమెంట్లో ఉంటుందన్నమాట అది. సరే, ఆల్రెడీ ర్యాలీలో ఉంది కాబట్టి ఇనిషియేషన్స్ ఎలా బై చేసుకుంటూ వెళ్తున్నారు, ఇక్కడ అంతే, యూఎస్ మార్కెట్లో అంతే. ఫెడ్ ఈవెంట్ తర్వాత పైకి వెళ్ళిన వాళ్ళకి నష్టం లేదు, లేదా ఈ ఆల్రెడీ బై చేసిన వాటిని కొంత బుక్ చేసుకున్నా నష్టం లేదు. కాబట్టి ఈవెంట్కి ముందు రేపు వెళ్ళి ఎంటర్ అవ్వద్దు. సో ఆల్రెడీ లాంగ్లో ఉంటే రేపు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి, లాంగ్ ఇన్ ద సెన్స్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్వింగ్లో కింద నుంచి లాంగ్లో ఉంటే సో రేపు ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని వెయిట్ చేయడానికి సరైన సమయంగా నేను భావిస్తాను. అదనమాట జాగ్రత్త. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మూమెంట్లకి, అప్డేట్లకి, ఫాల్ డౌన్స్కి, పెద్ద ఫాల్ డౌన్స్ కూడా ఇన్వెస్ట్మెంట్స్కి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే మనం 5 to 10 years పాయింట్ ఆఫ్ వ్యూ, 20 years పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తాము. కాబట్టి ఏంటంటే ఫండాస్, ఇండివిజువల్ కంపెనీస్ యొక్క ఫండాస్ ఎర్నింగ్స్ ఇంపార్టెంట్. అంతేగాని ఈ మార్కెట్లో వచ్చే చిన్న అప్డేట్స్ ప్రతిదానికి ఇన్వెస్ట్మెంట్స్ని రియాక్ట్ చేయకూడదు. అవి రియాక్ట్ అవుతాయి, కొద్దిగా పైకి కిందకి వెళ్తుంటాయి, కానీ మనం రియాక్ట్ అవ్వకూడదు, మనం స్టడీగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. సో కాబట్టి అది ఫ్రెండ్స్, కాబట్టి రేపు జాగ్రత్తగా ఉండండి అంటాను. ఏదైనా డిప్ వస్తే మనం ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాం లెవెల్ 25,290 to 25,065 అని చెప్తాను. సో ఈ పర్టికులర్ లెవెల్లో ఎక్కడి నుంచి బౌన్స్ వస్తుంది, సో ఆ విషయం మనం చూసి అప్పుడు మనం ఏంటంటే వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేయాలి నిఫ్టీ గురించి. చూడండి సార్, బజాజ్ ఆటోకి సంబంధించి న్యూ మోడల్స్ లాంచ్ చేస్తున్నారనమాట. లాంచ్ చేశారు చూడండి, కొలాబరేషన్ అని ఇంట్రడ్యూషన్ టూ న్యూ మోడల్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్స్ కొలాబరేషన్ విత్ త్రింప్. సో త్రింప్తో ఏంటంటే కొలాబరేట్ అయ్యి చేస్తున్నారనమాట. ఒకటి ఏంటంటే త్రింప్ స్పీడ్ T4, సో అండ్ అలాగే MY25 స్పీడ్ 400 అనమాట. సో బైక్స్ చూసారు ఎట్లా ఉన్నాయో అది. సో కాబట్టి ఈ న్యూస్ అప్డేట్తో బజాజ్ ఫైనాన్స్లో ఈరోజు ఇంట్రాడేలో ర్యాలీ కనిపించింది అని చెప్పొచ్చు అనమాట. సో మోడల్స్ ఏంటది, త్రింప్ స్పీడ్ T4 అలాగే MY25 స్పీడ్ 400 అనమాట. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత టాటా మోటార్స్కి సంబంధించి బ్లాక్ డీల్ జరిగింది. సో బ్లాక్ డీల్ అంటే ఏంటి, బల్క్ డీల్ అంటే ఏంటి అనేది బిగినర్స్ కోసం ఏ రోజైనా వివరంగా చెప్తాను. ఏదైనా బల్క్ డీల్స్ అయినా బ్లాక్ డీల్స్ అయినా కూడా 2 ఇన్స్టిట్యూషన్స్కి మధ్య, బ్రోకింగ్ ఏజెన్సీస్కి మధ్య, అలా మ్యూచువల్ ఫండ్స్కి మధ్య జరుగుతుంది. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్కి బ్లాక్ డీల్స్ చేయాలంటే హై నెట్వర్త్ వాళ్ళ వల్ల అవుతుంది. కానీ ఇన్ జనరల్గా బ్లాక్ డీల్స్, బల్క్ డీల్స్ జరిగేది ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్కి మధ్య జరుగుతుంది అనమాట. సో బ్లాక్ డీల్ వర్త్ ఎంత అంటే 1758 అనమాట. సో 1758 crores వర్త్ మనకి షేర్స్ ఏంటంటే బై సెల్ జరుగుతాయి కదా, ఒకళ్ళు బై చేస్తారు, ఇంకొకళ్ళు సెల్ చేస్తారనమాట. సో కాబట్టి ఈ బ్లాక్ డీల్స్ జరగడం వల్ల స్టాక్ పడిపోయింది అని కనిపిస్తూ ఉంటుంది. సరే, కొన్నిసార్లు బ్లాక్ డీల్ జరిగిన తర్వాత పెరుగుతూ ఉంటాయి.
సో ఎవరు కొన్నారు ఎవరు అమ్మారు సో డజ్ నాట్ మ్యాటర్. సో అది మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న కాంటెక్స్ట్కి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత నియోజన్ కెమికల్స్కి సంబంధించి సో స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. సో ఈరోజు కెమికల్ సెక్టార్ అంతా కూడా మంచి జోష్లో ఉంది. సో స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. మనకి చూడండి ఇంత పెద్ద లెంతీ క్యాండిల్ పడుతుంది అంటే ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తున్నారు బలంగా అనే విషయం అర్థమవుతుంది. సో కానీ ఫ్రెండ్స్, మనకి పీపుల్ ఏమనుకుంటారంటే సపోజ్ ఈ బ్రేక్అవుట్ వస్తే కొందాం అనుకుంటారు. సో అట్లాగేనంటే ఇంతలా ర్యాలీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ డే బై చేద్దాం అనుకుంటారు. సో ఇంతలా మూమెంట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. మేజర్ టైమ్స్ ఏంటంటే ర్యాలీ వచ్చిన తర్వాత న్యూస్ అప్డేట్స్ మనకి చూసిన తర్వాత నెక్స్ట్ డే అలాంటి కైండ్ ఆఫ్ రియాక్షన్స్ ఉండవు. కానీ మార్కెట్లో ఏదైనా డిప్ వస్తే రిమైండ్ చేయండి. సో ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఆరిజిన్ స్టార్ట్ చేశారు అంటే ఈ బయింగ్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే 2 లెవెల్స్ అని చెప్పచ్చు. ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఈ కింద ఒక లెవెల్ ఉంది. సరే, మనకి ఫ్రెష్ లెవెల్ ఇది కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తున్న ఏరియా ఏంటంటే 1551, 1495. సో మీరేం చేస్తారంటే బిగినర్స్ చూడండి, సో ఈ స్టాక్ని గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుతానికి ఏంటంటే మర్చిపోండి, అలర్ట్ పెట్టుకోండి. సో ప్రస్తుతం దాని మీద ఎగబడితే ఏంటంటే మన మార్కెట్లో దాని మీద మనకి స్పెక్యులేషన్స్ నడుస్తున్నప్పుడు, పాజిటివ్గా నడుస్తున్నప్పుడు ఏంటంటే ఆ కమింగ్ డేస్లో మేజర్ టైమ్స్ ఏంటంటే అంతలా ర్యాలీస్ ఆ తర్వాత రావన్నమాట. కాబట్టి అలర్ట్ పెట్టుకోండి. ఇట్లా చూడండి 1551 అనేది మన లెవెల్ కదా, 1555కి కండిషన్ పెట్టాను లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని. సరే, 1555కి ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. కానీ 1555కి కనుక ఇది ఈ దగ్గరలోకి కనుక వస్తే మనకి ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ తీసుకోవడానికి ఆపర్చునిటీ దొరుకుతుంది ఏది నియోజన్లో. కాబట్టి నియోజన్కి నేను అలర్ట్ యాడ్ చేశాను. మీ బ్రోకింగ్ సాఫ్ట్వేర్స్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఇట్లా ప్రతి స్టాక్ని స్కాన్ చేసుకుంటూ పెట్టుకుంటే మనం ఏంటంటే మార్కెట్ ఫాల్ డౌన్స్ అయినప్పుడు అలర్ట్స్ వస్తూ ఉంటాయి. వాటిని బట్టి మళ్ళీ ఆ చార్ట్స్ని స్టడీ చేసుకొని ఇలాంటి లెవెల్స్లో ఆ రియాక్షన్ ఎట్లా ఉందో చూసుకొని మనం ట్రేడ్ సెటప్ ప్లాన్ చేయొచ్చు. అంతేగాని ప్రతి స్టాక్ని ప్రతిరోజు చూడడం సాధ్యం అవుతుందా? అవ్వదు. కాబట్టి అనాలిసిస్ చేసుకొని మనం ఇలాంటి అలర్ట్స్ పెట్టుకోవాలి. సో 1551, 1495 ఎలా డ్రా చేశాను ఇలాంటివి తెలియాలి అని అంటే మనం అప్కమింగ్ డేస్లో ఇట్లాంటి వాటి గురించి డిస్కస్ చేద్దాం. రీసెంట్ 20 వీడియోస్లో 1 to 2 లాజిక్స్ మీకు నేర్పే ప్రయత్నం చేశాను కదా, అదనమాట. అప్కమింగ్ డేస్లో కూడా ఇట్లాంటి వాటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయ్యే వాళ్ళకి అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అది కాబట్టి రీట్రేస్మెంట్ కోసం మనం వెయిట్ చేద్దాం నియోజన్లో ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ చూడటానికి. చూడండి, అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించి సో ఇనిషియేటివ్ బై విత్ టార్గెట్ ప్రైస్ 210 అని చెప్తున్నారు ఫిలిప్ క్యాపిటల్ వాళ్ళు అనమాట. సో కారణం ఏంటి అని చెప్తున్నారు అని అంటే సో ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు 65% ఆఫ్ ది హోమ్ లోన్ ఆరిజినేషన్స్ ఇటువైపు నుంచి మనం హోమ్ లోన్ ఇవ్వచ్చు. ఆ ఆరిజినేషన్స్ అన్నింటిని అడ్రస్ చేస్తున్నారు కాబట్టి బెనిఫిట్ అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఏంటంటే సో మనకి ఇట్ ఈజ్ 3 ఇయర్స్లో కమింగ్ 3 ఇయర్స్లో ఇట్ ఈజ్ లైక్లీ టు హ్యావ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ 2 lakh crore అని చెప్తున్నారు. సో కాబట్టి ఇలాంటివన్నిటిని ఊహించి 210గా టార్గెట్ ఇస్తున్నారనమాట. అది సో ఆల్రెడీ 180కి వచ్చింది కదా. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 210 గురించి మనం ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. సో ఈరోజు బజాజ్ ఫినాన్స్లో అంతలా ర్యాలీ రావడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ లిస్టింగ్ దొరకలేదన్న వాళ్ళు, అలాట్మెంట్ అవ్వలేని వాళ్ళు, అలాగే నిన్న ర్యాలీతో మంచిగా క్లోజ్ అయింది. మేజర్ సోషల్ మీడియాలంతా కూడా పాజిటివ్గానే మాట్లాడారు. కాబట్టి ఇవాళ కూడా ర్యాలీ కంటిన్యూ అయింది. సో ఫర్దర్గా ర్యాలీ కంటిన్యూ అవుతుందా లేదా అంటే అది ఇప్పుడు ఊహించద్దు. కానీ ఏదైనా ట్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తేడా ఉంది అని అంటే కనుక మీకు చెప్తాను. సో అందుకని అలాట్మెంట్ వాళ్ళు హ్యాపీగా హోల్డ్ చేసుకుని ఉంటే అది మీ ఇష్టం అనమాట. ట్రెండ్లో తేడా ఉంటే నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మేము బై సేల్ చెప్పకూడదు. అక్కడ ఏదైనా ట్రెండ్లో తేడా ఉంటే నేను ఇమీడియట్గా టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. అర్థమవుతుందా? ప్రస్తుతానికి అయితే పైకి వెళ్ళేలాగే కనిపిస్తుంది. అక్కడ తేడా వస్తే మనం అప్పుడు డైనమిక్గా జడ్జి చేస్తాం. గవర్నమెంట్స్ ఓలా ఎలక్ట్రిక్ చార్ట్ చూసే ముందు బోఫా సెక్యూరిటీస్ వాళ్ళు ఏంటంటే సో ఇనిషియేట్ బై అని చెప్పి టార్గెట్ ప్రైస్గా 145 ఇచ్చారు. అలా గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 160గా ఇస్తున్నారు. చూడండి సార్, రీసెంట్గా 110, 120 మనం ఇది జోన్ ఇచ్చాను గుర్తుందా? అది నేను చూపిస్తాను. ఆ జోన్ దగ్గర ఉన్నప్పుడేమో సో మెజారిటీ బ్రోకింగ్ ఏజెన్సీస్ ఏమో మీకు సెల్ కాల్ ఇచ్చారు చూసారా, మార్కెట్ షేర్ పోయింది అదని ఇదని. ఇప్పుడేమో హాయిగా వాళ్ళు ఆ జోన్లో కొనుక్కున్నారు. 110, 100 జోన్ అని చెప్పాను కదా, ఆ జోన్లో కొనుక్కున్నారు. ఇప్పుడేమో బై టార్గెట్లు ఇస్తున్నారు. అర్థమవుతుందా? జాగ్రత్తగా చూడండి అని చెప్పి చెప్తాను. సో అయితే ఏంటంటే ఈ పర్టికులర్ జోన్ గురించి మనం వ్యూ ఇచ్చి మనం విత్డ్రా అయ్యాము. దానికి కారణం ఏంటో కూడా మీకు చెప్పాను. ఎందుకంటే పదే జోన్లో నిలబడుతుందంటే జోన్ వీక్ అయిపోతూ ఉంటుంది. ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ కాదు.
కాబట్టి ఆ బోఫా సెక్యూరిటీస్ వాళ్ళు గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు పాజిటివ్గా మాట్లాడటం వల్ల ఈరోజు ర్యాలీ వచ్చిందని చెప్పి మనం నమ్మచ్చు. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్కి సంబంధించి సో ర్యాలీ నియర్లీ 3% దాకా ఇంట్రాడేలో ర్యాలీ వచ్చింది. ఎందుకంటే సో పార్ట్నర్షిప్ విత్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్, సో ఓపెన్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమవుతుందా. సో కాబట్టి మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్తో టైప్ అవడంతో సో ర్యాలీ వచ్చింది అని చెప్పి చెప్పొచ్చు అనమాట. చూడండి, అలాగే జేకే టైర్ బోర్డ్ అప్రూవ్స్ మెర్జర్ ఆఫ్ క్యావెండిష్ ఇండస్ట్రీస్. సో ఈ రెండు కూడా మెర్జ్ అయిపోతున్నాయి అనమాట. ఇప్పుడు 100 షేర్స్ ఆఫ్ క్యావెండిష్ ఇండస్ట్రీస్ ఉంటే జేకే టైర్ ఏంటంటే 92 షేర్స్ ఇష్యూ చేస్తుంది అనమాట. సో ఇది ఒక అప్డేట్గా చూడండి అని చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు మన ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్, లెర్నింగ్ వ్యూస్, స్టాక్ యొక్క స్వింగ్ ట్రేడింగ్ లెర్నింగ్ వ్యూస్, అలాగే అప్పుడప్పుడు మనం కండక్ట్ చేసే వెబినార్లు చూడండి సార్. వచ్చే వారం క్యాండిల్ స్టిక్స్ మీద బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ మీద ఉంటుంది. చెప్పా కదా, ఈ వారం నాకు విలేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండి కుదరలేదు అనుకోకుండా అనమాట. సో నెక్స్ట్ వీక్ ఏంటంటే వాటి మీద వెబినార్ ఉంటుంది. ఆల్రెడీ బేసిక్స్ ఆఫ్ ది క్యాండిల్ స్టిక్స్తో నేను ఆ వెబినార్లు స్టార్ట్ చేశాను. చూడండి సార్, ప్రతి టాపిక్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ రిపీట్ అవుతుందని తెలియదు, చెప్పలేము మనం. కాబట్టి సో ఎవరైతే డీమ్యాట్ గ్రూప్లో స్పెషల్ గ్రూప్లో ఉంటారో వాళ్ళకి ఏంటంటే లైఫ్ టైం బెనిఫిట్స్ అవుతాయి ఇట్లాంటి వెబినార్ల ద్వారా. సో మీరు కూడా పార్టిసిపేట్ అవ్వాలి అని అంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ జెరోదా లింక్స్ ఇచ్చాను. సో ఏంజల్ చూడండి, కింద జెరోదా కూడా ఇచ్చాను. చూడండి, మీకు జెరోదా అయినా పర్లేదు, మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను చూడండి. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏంజల్ పోస్ట్ చేశాను కదా, మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి సో మన టీం నెంబర్కి ఏంటంటే మీరు క్రియేట్ చేసిన ఐడిని వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్, స్టడీ వ్యూస్, ఈ వెబినార్లు, స్టాక్ స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అప్సైడ్ వ్యూస్, ఇట్లాంటివన్నీ కూడా చూడొచ్చు. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మందగమనం. దాని కారణం ఏంటో చెప్పాను. ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు రీటైల్ పీపుల్ బై చేయాలని చూస్తూ ఉంటారు. మేజారిటీ పీపుల్ దళాల్ స్ట్రీట్ మొత్తం కూడా బై చేయాలని చూస్తుంది. ఇన్స్టిట్యూషన్స్ కూడా నెగిటివ్ ఒపీనియన్ ఏం లేదు, కాకపోతే వాళ్ళు బై చేయడానికి ఆర్డర్లు దొరకట్లేదు. అందుకని ఇనీషియల్గా డిప్ కొట్టి పైకి వెళ్తున్నారు. ఈ ఫెడ్ ఈవెంట్ వల్ల ఏదైనా డిప్ వస్తే బ్యాంక్ నిఫ్టీలో మనం వెయిట్ చేస్తున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 51,632, 51,292 ఇటువైపు మనం ఆలోచిద్దామని చెప్పి చెప్తాను. సో కాబట్టి రీట్రేస్మెంట్ వస్తే మనం ఆలోచిద్దాం. రీట్రేస్మెంట్ రాకుండా పైకి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇలాగే చెస్ బోర్డులో రాజులాగా ఒక అడుగు ఇటు వేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇలా ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఇంకా పైకి వెళ్తుందని ట్రేడ్ చేసేవాళ్ళు ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి? కాబట్టి ఏంటంటే ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించవచ్చు. రీట్రేస్మెంట్ వస్తే ఏంటంటే మనకి కాస్త డిప్ అవుతుంది కదా, రిటైల్ పీపుల్ కూడా కాస్త సెల్లింగ్ మోడ్లోకి వస్తారు, లేదా ఇంకా హెవీ సెల్లింగ్ మోడ్లో కూడా రావచ్చు. కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ బై చేసుకుంటే పైకి తీసుకెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. సో అంతా హైలోనే మార్కెట్ కూర్చున్నప్పుడు ఏంటంటే మనకి మూమెంట్ ఉండదు, మందగమనం. అర్థమవుతుందా? అది తింటే మనకు లేటుగా తిన్నాం, అర్ధరాత్రి 11 బిర్యానీ అరగకుండా ఉంటుంది సరే, అలా ఉంటుంది మార్కెట్ కూడా ఇప్పుడు. సో అది కాబట్టి అది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ గురించి, బ్యాంక్ నిఫ్టీ గురించి. సో వీడియో ఇప్పుడు దాకా చూసారంటే నచ్చి ఉంటుంది, లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అట్లాగే ఈ రీసెంట్ వీడియోలో మనం చెప్పిన ఈ 4 లైన్స్ ఎంతమందికి పనికొచ్చినాయి, ఎంతమందికి ఇంకేదైనా న్యూ అబ్జర్వేషన్ మీరు ఏదైనా ఫైండ్ అవుట్ చేశారా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాటిని బట్టి ఫర్దర్గా మీకు ఏదైనా పాయింటర్స్ నేర్పాలా ఏంటి అనేది నేను ప్లాన్ చేస్తాను. మీరు ఇన్వాల్వ్ అయితే కామెంట్స్తో నాకు అర్థమవుతుంది మీ అండర్స్టాండింగ్, ఎందుకంటే మన ముఖం చూసుకోవట్లేదు కదా, అదనమాట. బై ఫ్రెండ్స్, గుడ్ డే.